కాకినాడ జీజీహెచ్ ఆర్థోపెడిక్స్ హెడ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ వీటల్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సహచర వైద్యులు, పూర్వ శిష్యులు, స్నేహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ డాక్టర్గా ప్రవేశించి పీజీ వైద్యునిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, హెచ్ఓడి, డిప్యూటీ సూపరింటెండెంట్గా, చివరికి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా 3.5 దశాబ్దాలకు పైగా ఉన్నతమైన సేవలు అందించారని కొనియాడారు. వైద్యం కేవలం వృత్తి మాత్రమే కాకుండా ఒక మానవతా దృక్కోణంతో చేయదగిన సేవా కార్యమనే విషయాన్ని ఆయన జీవిత విధానంతో నిరూపించారని అన్నారు. తన చివరి ప్రసంగంలో భావోద్వేగంతో స్పందించిన డాక్టర్ వీటల్, దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నేను కష్టాన్ని అర్థం చేసుకుని జీవితం బాటలో ముందుకు సాగానని, తన వెన్నంటే నిలిచిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవి విరమణ సభను అట్టహాసంగా నిర్వహించిన ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు డాక్టర్ ముఖర్జీ, డాక్టర్ మధు, డాక్టర్ రమేష్ చంద్ర, పీజీ వైద్యులు, ఇతర విభాగాల వైద్యులు, సిబ్బంది పుష్పగుచ్చాలతో సత్కరించారు. Of others are truly admirable. Today we honor just not your profession but your purpose. Thank you for all you do every single day. It's really an honor for me to stand here, not just as a family member but as someone who deeply admires the man who we are celebrating. Mavai garu, Dr. Panal Vittal garu has dedicated so much of his life to the service of others. He wore white coat with pride, dignity and unwavering compassion. His dedication to medicine wasn't just a job, it was his passion, his mission and a powerful example to everyone around us. Representing today, all the postgraduates and assistants, thanks for coming. Already yesterday we did it in a very big way. Grand way, yesterday everyone witnessed it. But today also we came with a faith on me, with a respect on me. Today we came in the morning, and again now also I am very happy. I am very thankful because he is a very senior man. He can manage the things very well. But God should give a good help to both of us. డిపార్ట్మెంట్ తరఫున శుభాభివందనములు. విఠల్ గారికి డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కి ఉన్న అనుబంధం చాలా మోర్ దెన్ త్రీ డికేట్స్. అంటే విఠల్ గారు ఇక్కడే అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత అసిస్టెంట్, అసోసియేట్ అన్నీ ఇక్కడే. సో 30 years, మోర్ దెన్ 30 years ఆఫ్ లైఫ్, అంటే జీవితంలో సగం జీవితం ఇక్కడే ఆర్ఎంసీలోనే గడిపారు. సో ఈరోజు ఆయన రిటైర్ అవటం మా అందరికీ ఒక రకంగా 30 years తెలుసున్న తర్వాత విడిపోవడం అనేది కొంచెం బాధాకరం. కానీ రిటైర్మెంట్ అనేది జీవితంలో తప్పదు కాబట్టి ఏదో ఒక రోజున గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు రిటైర్ అవ్వడం తప్పదు. సో ఈ బంధాలన్నీ తెలుసుకున్న మాకు ఒక న్యూస్ ఏంటంటే విఠల్ గారు కాకినాడలో ఉంటారు. ఈ సర్వీసెస్ మాకు ఎక్కువ అందుబాటులో ఉంటారు. ఈ సేవా తత్వం ఉన్న సేవా గుణం ఉన్న డాక్టర్ గారికి ఎప్పుడూ జీవితంలో సంతోషాలు, ఆరోగ్యాలతో ఈ శాస్త్ర జీవితం గడపాలని ఆశిస్తూ ఆయన మరొకసారి నిన్న డిపార్ట్మెంట్లో ఇలాంటి
రిటైర్మెంట్ ఫంక్షన్ అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు మరొకసారి మేము అందరం వచ్చి ఆయనకి విషెస్ తెలియజేయడానికి వచ్చాము. సో మీ అందరికీ ఇచ్చేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ ముఖ్యంగా మరొకసారి కోరిక కానీ మధ్య యాక్టివ్గా ఉండాలని ఆశిస్తూ సెలవు ప్రజల్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం చదువు పీజీ చేస్తున్నాడు, మానేసేసి పీజీ మానేసేసి 1 మంత్ 1.5 మంత్ నాతో ఉండిపోయాడు. మా పెద్దబాబు ఒక పాత్ర ఉండేవాడు, బాంబేలో ఉండేవాడు. 1 మంత్ నాతో ఉండిపోయి చదువుకు నేను వదిలేశాడు. బట్ 1 మంత్ అయిన తర్వాత చక్కగా చదివి మళ్ళీ పాస్ అయ్యాడు ఎగ్జామ్. అంత సాక్రిఫైస్ చేశాడు వాడు. కానీ మా సిస్టర్ అబ్బాయి చింటూ కూడా వాడు కూడా మ్యారేజ్ నేను చేసుకున్నాను, నేను పెళ్ళి అయిన తర్వాత చేసుకుంటాను ఫిక్స్ అయిపోయిన మ్యారేజ్ మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాను. అందరూ కూడా ఎవరు కాదు నా విషయంలోకి వచ్చేటప్పటికి అది నేను పూర్వజన్మలో చూసుకున్నటువంటి ఆ పుణ్యం అంటే తెలియదు. కానీ ఎవరైనా సరే నన్ను చూస్తే సహాయం చేయాలని కోరుకుంటారు. మా పిల్లలు కూడా నేను చెప్పిన మాటలే విని నేను ఏం చెప్తే అది ఇప్పటికీ కూడా ఫ్యూచర్ తప్పకుండా పాటిస్తున్నాను. అలాంటి మోడలే నాకు ఎదురు దొరికారు. నా అదృష్టం ఏంటంటే సర్వీస్లో ఉండగానే ఇద్దరు పిల్లలకి పెళ్లి చేయడం జరిగింది. మా బ్రదర్ పిల్లలు కానీ